హాయ్ ఫ్రెండ్స్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాజాగా యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ ఈ ప్రకటన చేసింది. మా సహనం నశించింది. ఇక మేము ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి దిగనున్నాము. ఆ దేశంతో తాడో పేడో తేల్చుకునేందుకు సైతం సిద్ధం అవుతూ ఉన్నాం అనే విధంగా పాకిస్తాన్ ప్రకటన చేసింది. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా పెద్ద ఎత్తున డ్యూరాన్ లైన్ రేఖ వెంబడి తీవ్రమైన కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ పోస్టులను ఆ దేశం మెల్లిమెల్లిగా స్వాధీనం చేసుకుంటోంది. తద్వారా రెండు దాయాది దేశాల మధ్య మరోసారి యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు. గతంలో అనేక సార్లు ఇలాంటి ఘర్షణలు మొదలైనా కూడా ఇది తీవ్రస్థాయి యుద్ధానికి దారి తీయలేదు. అక్కడక్కడ చిన్న చిన్న చెదురుముదురు ఘర్షణలు, ఆ తర్వాత సీజ్‌ఫైర్ ఇలాంటివి జరిగాయే కానీ ఏకంగా యుద్ధ ప్రకటనే చేశారు అంటే ఖచ్చితంగా ఇది ఒక ప్రమాద హెచ్చరిక అనే చెప్పుకోవచ్చు. మరి ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే గనుక జరిగితే అది దీర్ఘకాలికంగా గనుక కొనసాగితే ఏ దేశం ఎంత ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, పాకిస్తాన్ ఆ దేశంపై వైమానిక దాడులు చేసింది. ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరమైన కాబూల్ పైనే ఈ దాడులు చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ కూడా తీవ్ర స్థాయిలోనే రియాక్ట్ అయింది. మా పౌరులను చంపేందుకు మీకు హక్కు ఎవరిచ్చారు? మీ దగ్గర వైమానిక దళం ఉన్నంత మాత్రాన మీరు ఇంత పెద్ద పనికి పాల్పడతారు? మా దేశ సార్వభౌమత్యాన్ని మీరు సవాల్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు జవాబు చెప్పి తీరుతామని పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో రాత్రికి రాత్రే వీళ్ళు కాల్పులు సైతం స్టార్ట్ చేశారు. నిజానికి పాకిస్తాన్ ఎందుకు ఈ వైమానిక దాడులు చేసింది అంటే, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు తమ భూభాగమే అనే విధంగా గత కొన్ని దశాబ్దాలుగా వాదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు డ్యూరాన్ లైన్ ను వీళ్ళు అంగీకరించారు. ఎందుకంటే మన దేశాన్ని విభజించే సమయంలో సరిగ్గా సరిహద్దులు ఇలాంటివి గీయకపోవడం వల్ల మాత్రమే ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. తాలిబాన్లు అండ్ ఆఫ్ఘనిస్తాన్ మూలాలకు సంబంధించిన పౌరులు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ప్రావిన్స్ కూడా మాదే, సో మేము డ్యూరాన్ లైన్ ను అసలు ఒప్పుకోం అని చెబుతూ ఉన్నారు. ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్లో ఉండటం వల్ల ఆ దేశం వాళ్ళపై పెత్తనాన్ని చెలాయిస్తోంది. ఇటు బలూచిస్తాన్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. అదే సమయంలో ఈ ప్రావిన్స్లో కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైంది కాబట్టి పాకిస్తాన్ దీన్ని అసలు అడ్డుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. రీసెంట్గానే ఈ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున అటాక్ చేసి ఏకంగా పోలీస్ స్టేషన్లన్నిటినీ వీళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు. అంటే ఒక పోలీస్ స్టేషన్ స్వాధీనం అంటే ఆ ప్రాంతం మొత్తంగా అవతలి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్లే అని చెప్పుకోవచ్చు. అటు ఆర్మీ కూడా వీళ్ళను అడ్డుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇటు బలూచిస్తాన్లో కూడా గతంలో ఇదే పరిస్థితి మొదలైంది. సో మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ వీళ్ళందరినీ అడ్డుకోలేకపోతుంది. అందువల్లనే ఇక తాలిబాన్లు మాపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారు కాబట్టి ఏకంగా వాళ్ళ దేశం పైనే వైమానిక దాడులు జరిపితే ఖచ్చితంగా ఆ దేశం వెనక్కి తగ్గుతుంది అని పాకిస్తాన్ భావించింది. కానీ ఈ విషయంలో మాత్రం ఆఫ్ఘనిస్తాన్లను చాలా తక్కువ అంచనా వేసింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇరు దేశాల మిలిటరీ బలాన్ని చూసుకుంటే ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ దగ్గర చాలా ఎక్కువగా ఉంది. ఈ దేశం దగ్గర అమెరికన్ F-16, F-17 యుద్ధ విమానాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధ ఎక్విప్మెంట్ ఉంది. అటు తాలిబాన్ల దగ్గర అసలు వైమానిక దళం అనేది లేదు. వాళ్ళు పూర్తిగా పదాతి దళం పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే అటు రష్యా, సోవియట్ యూనియన్ వదిలిపెట్టిన యుద్ధ ట్యాంకులతో పాటు అమెరికా 2021లో ఆఫ్ఘనిస్తాన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ సమయంలో వాళ్లకు సంబంధించిన అత్యాధునిక తుపాకులు అండ్ నైట్ విజన్ గాగుల్స్ ఇలాంటివి చాలా వరకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాటిని యూజ్ చేసుకునే తాలిబాన్లు ఇప్పుడు పోరాటం చేస్తున్నారని చెప్పుకోవాలి. కానీ ఈ రెండు దేశాల మధ్య పోరాట పటిమ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లకు ఈ విషయంలో చాలా ఎక్కువగా ఒక ప్లస్ పాయింట్ ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గతంలో రష్యాకు సంబంధించిన సోవియట్ యూనియన్తో సుదీర్ఘకాలం పోరాటం చేసి గెలుపొందారు. ఆ తర్వాత అమెరికన్ సేనలతో వాళ్ళు దాదాపు కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తూ 2021లో విజయం సాధించారు. అగ్రరాజ్యమైన అమెరికా అత్యాధునిక టెక్నాలజీ అన్నీ ఉన్నా కూడా ఆ దేశం తాలిబాన్లతో పోరాటం చేయలేకపోయింది. వీళ్ళు గెరిల్లా యుద్ధాల్లో ఆరితేరిన వారనే చెప్పుకోవచ్చు. ఉన్నట్టుండి అటాక్ చేయడం, తద్వారా
ఆ సేనలను వెనక్కి పంపించేలా చేయడంలో తాలిబాన్లు ఆరితేరారు. ఏకంగా పదాతి దళం నుంచే హెలికాప్టర్లను సైతం కూల్చివేశారు. అంటే వీళ్ళ పోరాట పటిమ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ యుద్ధంలో ఇదే చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. అందువల్లనే ఆఫ్ఘనిస్తాన్లను అటు రష్యా అండ్ ఇటు అమెరికా అగ్రరాజ్యాలు సైతం ఓడించలేకపోయాయి. అలాంటి దేశంతో పాకిస్తాన్ డైరెక్ట్గా వార్లోకి దిగడం అంటే ఆ దేశం ఎంత తెలివి తక్కువగా ఆలోచించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి పాకిస్తాన్ పరిస్థితి అసలు బాగోలేదు. ఆ దేశంలో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారింది. నిజానికి అక్కడ ప్రజలకు తినడానికి తిండి సైతం లేదు. గోధుమ పిండి కోసం వాళ్ళు పోట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా ఆ దేశం ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించకుండా ఇలా సరిహద్దు దేశాలతో యుద్ధానికి ఆ దేశం ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పుకోవచ్చు. గతంలో భారత్పై పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ నిర్వహించాం. అటు ఇరాన్పై పదే పదే వైమానిక దాడులకు పాల్పడింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్పై ఈ విధంగా దాడులు పాల్పడడాన్ని చూస్తూ ఉంటే పాకిస్తాన్ నిజానికి తన సరిహద్దు దేశాలతో ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దువ్వాలి అనే ఉద్దేశంతోనే ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పాకిస్తాన్కి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నామని ప్రకటన చేసినా కూడా బయటి దేశాలు ఏవి కూడా ఇందులో పాల్గొనేందుకు అవకాశం లేదు అని నిపుణులు చెబుతున్నారు. సో మొత్తానికి ఈ రెండు దేశాల మధ్య మాత్రమే డైరెక్ట్ వార్ అనేది కొనసాగుతుంది. ఇది సుదీర్ఘకాలం కొనసాగుతుందా లేకపోతే షార్ట్ టర్మ్లోనే ఎండ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సుదీర్ఘకాలం గనక కొనసాగితే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లే ఎక్కువగా విజయం సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అయిన డ్రోన్లు వీటితోనే పాకిస్తాన్పై పెద్ద ఎత్తున వైమానిక దాడులకు సైతం వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు. అంతేకాకుండా సుదీర్ఘ యుద్ధాల్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు గెరిల్లా యుద్ధాలు చేసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ యుద్ధాన్ని కనుక సుదీర్ఘకాలం కొనసాగిస్తే పాకిస్తాన్ ఆర్మీకి తీవ్ర నష్టమే చేకూరుతుంది. ఇప్పటికే చాలామంది చనిపోయారనే వార్తలు సైతం వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో పాకిస్తాన్ తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ఆ దేశ స్టాక్ మార్కెట్లు మొత్తంగా కుప్పకూలిపోయాయి. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ మరింత పతనం అయ్యే స్థాయికి చేరుకుంటుంది. అటు మిలిటరీకి చాలా ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆ దేశానికి ఆర్థిక పరంగా తలకు మించిన భారంగానే మారనున్నాయి. సో ఇప్పటికైనా పాకిస్తాన్ తన శక్తిని ఏంటో తాను నిజంగా అంచనా వేసుకుని ఈ యుద్ధంలో వెనక్కి తగ్గి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లతో వీళ్ళు చర్చలు జరిపితే బాగుంటుంది. లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్లకు తీరని నష్టమే జరుగుతుంది అని మాత్రం చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.